అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అవురా ఇయాల కూడా హోలీ పండుగ చేసిరు గారా? దసరా ఎన్ని రోజులు చేసినావు నువ్వు? 2 రోజులు. మరి దీపాలు ఎన్ని రోజులు చేసినావు? అది కూడా 2 రోజులు. అట్లనే సంక్రాంతి పండుగ కూడా 2 రోజులు అయింది కదా, మరి హోలీ ఎందుకు 2 రోజులు చేయదు చెప్పు? అంతే అంటవా? హోలీ ధూమ్ధాం ఎట్టెట్లా జరిగిందో చూద్దాం. హోలీ హోలీల రంగ హోలీ అనుకుంటా జాలి జాలిగా పట్నంలా పడుసు పొరగాళ్ళు హుషారుగా చేసుకున్నారు హోలీ పండుగ. దానం నాగేందర్ అన్న చేసిన హోలీ వేడుకల యూత్ పొరగాళ్ళ సంబరం చిన్నగలేదు. అగో ఇక్కడ డోలు వాయిస్తున్న మనిషి ఎవరో గుర్తుపట్టిండ్రా? ఎన్నో బగ్గా చూసిన ఫేస్ లెక్కనే కొడుతున్నది కదా. ఎవరనుకుంటున్నారు? మేడ్చల్ ఎమ్మెల్యే మల్లన్న. ఓ నీ డాన్స్ మామూలుగా లేదు కదా. ఏందే మల్లన్న ముఖానికి నిండుగా రంగులు పూసుకున్నావు? పండుగ ఏదైనా నీదే ఉన్నది కదా జోరు. ఇగిడి దిక్కు చూడుండ్రి జగ్గారెడ్డి జోరు. ఏయ్ డప్పు దరువు మోత మంచిగానే వేస్తున్నాడు కదా. చిన్ననాటి షెడ్డి దోస్తులతోటి కలిసి హోలీ సంబరాలు వేసి అటెంకా చిన్నపిల్లలతోటి కలిసి చిన్నోన్ లెక్కనే డాన్స్ చేసిండు. పట్నంలా శానా దిక్కులల్లా హోలీ సంబరాలు దిల్దార్గా అయినాయి. పుత్రోత్సాహం పుత్రుడు జనించినప్పుడు కలగదు అనే పద్యం చెప్పురా. మంచిగా తినమంటే తింటా గానీ పద్యాలు గద్యాలు ఎప్పుడు మనతోటి కాదమ్మా. ఏ ట్రై చేయి ఇంటర్ మనోళ్ళు. గీటి ఇవ్వటం నాతోటి చేయించొద్దనేది. అయినా ఇప్పుడు పద్యం ఎందుకా? ఇగో గిందు కోసం. ఇయాల రేపు పిల్లలు ఎట్లున్నారమ్మా? చేతుల సెల్ ఫోను, కళ్ళ ముంగట టీవీ లేకుంటే గడియ కూడా ఉండలేకపోతున్నారు కదా. కానీ గిసొంటి కాలంలో కూడా చంద్రబాబు సార్ మనవడు మంత్రి లోకేశం సార్ గావురాల కొడుకు అసలు ఫోనే ముట్టడట, టీవీ ముఖమే చూడాడట. నాకు 11 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు అధ్యక్ష ఇంట్లో. సో బ్రహ్మని వాడిని బాగా ట్రైనింగ్ ఇచ్చి ఫోన్కి టాబ్లెట్కి దూరం పెట్టి బుక్స్కి చదువుతాం అలవాటు చేసిన అధ్యక్ష. మా వాడికి ఒక పుస్తకం ఇస్తే ఒక రోజులో చదివేస్తాడు అధ్యక్ష. నాకు అలవాటు లేదు అధ్యక్ష. నేను చదవలేదు, చాలా ఇబ్బంది పడతాను అధ్యక్ష. ఒక బుక్ పూర్తి చేయాలంటే నాకు మినిమం 1.5 మంత్ పడుతుంది అధ్యక్ష. ఇప్పుడు మీరు చదువుతలేరేమో గాని ఒకప్పుడు మీరు మీ ఇంటామే గట్టిగానే చదివిరు కదా. అది మీ కొడుకుకు అబ్బొచ్చు సారు అయితేవానే గాని. మరి మన రాష్ట్రంలో చదువు ఎట్లున్నది? 5 సంవత్సరాలకి అడల్ట్ లిటరసీ పైన ఫోకస్ లేక డ్రాప్ అవుట్స్ పెరిగిపోయి బీఆర్ కన్నా తక్కువ లిటరసీ రేట్కు పడిపోయింది ఆంధ్ర రాష్ట్ర అధ్యక్ష. ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు, సార్ మీరు షుగర్ కోటింగ్ చేయాల్సిన అవసరం, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, వీఆర్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్. 3 సంవత్సరాల్లో నేను టాప్ 5కి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తాను, నేను హామీ ఇస్తాను జరిగింది అధ్యక్ష. బీహార్ కంటే కింద పడిపోయినామంటే ఎంత దారుణం సారు. వైన్ షాప్ ముందల కాపలాకు పెట్టారు అధ్యక్ష ఉపాధ్యాయుల్ని. అంతేకాకుండా అధ్యక్ష
గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదు. జగన్ ఏలువడిలా బడులను సార్లను పట్టింపు చేయలేదు గని మా ఏలువడిలా సర్కార్ బడులల్ల సౌలతులను పెంచినాం, ఉద్యోగాలు చేస్తున్నాం, రాష్ట్రాన్ని చదువులా ముంగటికి పట్టుకుపోయే కార్యం మొదలుపెట్టినామని చెప్పిండు లోకేశం సారు. మీ ఇంటి సందున మా ఇంటి సందున గుమ్మడి చెట్టు వెడదామా ఓ లచ్చ గుమ్మడి, గుమ్మడి కాయలకొచ్చి నోళ్లకు గుద్దులటే వెడదామా ఓ లచ్చ గుమ్మడి. అబ్బా గీ పాట కామెడీ పండుగల వాడతారు గారా, భలే గుర్తుపట్టినవు పో. అప్పటి పాటలు ఆ ఆటలే వేరుంటుండేరా. ఇప్పుడంతా గ్రౌండ్లు బుక్ చేసుకొని డీజేలు పెట్టుకొని ఎగురుడు దునుకుడు. అవును, అప్పటి ఆచారాలన్నీ మర్చిపోయినట్టే అవుతున్నది. కొన్ని చోట్ల ఇంకా ఫాలో అవుతున్నారులే. రంగుల పండుగోలే ఒకరి మీద ఒకరు కలర్లు గుప్పుకోవాలి గాని గీలేంది ఒకల మొకలు గుద్దుకుంటుండ్రు అని అనుకుంటుండ్రా. ఇదే హోలీ ఆచారం. నిజామాబాద్ జిల్లా ఉస్నాల ఈ పిడిగుద్దుల ఆచారం తాతల కాలం నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. పురాణాలు ఉట్టిగానే ఏం బుట్టియవు, దాని వెనుక ఏదో కారణం ఖచ్చితంగా ఉండనే ఉంటది. కానీ అవిటిని ఇప్పటోళ్ళు కొట్టి పారేస్తుంటారు. కానీ ఈ ఊరోళ్ళు మాత్రం హోలీ పండుగకు గిట్ల కొట్లాడకుంటే ఊరికే అరిష్టం పడుతుందని నమ్ముతారు. ఊరి నడుమ హనుమాన్ల గుడికాడ తాడు గట్టి సగం జనం అటు సగం జనం ఇటు జీలి ఇక 10 నిమిషాల పాటు ముక్కు మొఖాలు వాళ్ళ కొట్టుకుంటారు. దెబ్బలు దాకినా భరించుకుంటారు. ఆయంత ఆట ఓడిచినాక కాముని కాల్చిన బూడిది ఊసుకుంటే దెబ్బలు తగ్గిపోతాయి, నొప్పులుండయి అని అనేది వాళ్ళ నమ్మిక. కొట్టుకునుడు అయిపోయినాక ఒకరినొకరు అలాయ్ బలాయ్ ఇచ్చుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ ఆటకు పోలీసులు పర్మిషన్లు ఇయ్యకున్నా ఆ ఊరోళ్ళు మాత్రం ఆనవాయితీని ఇడిచిపెట్టకుండా ఆచారాన్ని మరవకుండా పాటిస్తున్నారు. ఈ గుద్దులాట చూసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. ఆచారాలు ఏవైనా బంధాలను గలుపుకునేందుకే ఉంటదుల్లా. ఈ గుద్దులాటతోటి ఏడాదికోసారి అందరూ అన్ని మరిచి ఆడి పాడుకుంటారు. దూరమైన వాళ్ళు కూడా దగ్గరైతారు కదా. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. మంగళారతి పాటలు ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నావు. ఎవరిదిరో పెళ్లి? ఈ పాట లేని పెన్లే ఉండదు కదరా బుజ్జి. అవును, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ పెండ్లంటే రామయ్య పాటనే, లగ్గమంటే రామయ్యదే. రామయ్య కళ్యాణానికి అంత చరిత్ర ఉన్నది మరి. కానీ రాముల వారి లగ్గానికి టైం కూడా ఉన్నది కదా, ఇప్పుడెందుకు వాడుతున్నావు? ఓయమ్మ నువ్వు భలేగున్నావు. ఎంత టైం ఉన్నది పిల్ల? ఓష్ని దగ్గర ఇంకా 4 రోజుల టైం ఉంది కదా. మామూలుగా మానవ మాతృల పెళ్లిలే ఇయ్యాల రేపు ఎన్ని రోజులు చేసుకుంటారు? కంసకం వారం రోజులు చేసుకుంటారా. మరి దేవుని లగ్గం అంటే మామూలు పనులుంటే అని అనుకుంటున్నావా? అంటే పెళ్లి సందడి మొదలైందా? రామయ్యను పెళ్లి కొడుకుని చేస్తారు చూడుగటు. భద్రాద్రి రాముల వారి కళ్యాణం అంటే కన్నుల సంబురం. దేవాను దేవుళ్ళు సైతం దివి నుండి తొంగి చూసి ఆశీర్వదించే ఘట్టం. లోకమంతా సంబరపడే కార్యం. ఇక సీతారాములు పోసుకునే తల్వాలంటే కండ్ల కద్దుకొని ఏడాదంతా దాసుకునే బంగారం. అట్లాంటి తలంబ్రాలు కలిపే పండుగ మొదలైంది భద్రాద్రిలా. ఆజానుభావుడు అరవింద నేత్రుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. పచ్చని పందిళ్లు, మామిడి తోరణాలు, పువ్వుల మాలలు, చేతి నిండా పనులు, పందిరి నిండా మహిళలతోని పెళ్లి కల సంతరించుకున్నది. లెక్కకు నిన్ననే ఏషగి పెళ్లి కొడుకు పండుగ గ్రహణముందని ఎలా చేసిండ్రన్నట్టు. రామయ్య లగ్గం అంటే మన ఇంటి పెళ్లి లెక్కనే అనుకుంటాం. సిగ్గులొలికే సీతమ్మను ముగ్ధ మనోహర రూపంతోటి రామయ్యను చూసేతందుకు 2 కండ్లు జాలవంటే నమ్ముండ్రి. వేద పండితులు మంత్రాల నడుమ రామయ్యను పెళ్లి కొడుకుని చేసి రామజపం చేసుకుంటా గోటితో టొలిసిన తలంబ్రాలు కలిపిండ్రు. ఈ పండుగను చూసేతందుకే భారీ సంఖ్యల భక్తులు తరలొచ్చిండ్రు. అతి పవిత్రమైన ఆ తలంబ్రాలను తాకేతందుకు తహతహలాడిండ్రు. ఆట పాటలతోటి ఆడిబిడ్డలంతా ఆనందంలా మునిగి తేలిండ్రు. ఏటా ఏసే పెళ్లే అయినా ప్రతి ఏడు అంతే ఉత్సాహం, అంతే ఆనందం. సీతారాముల కళ్యాణానికి ఉన్న మహిమ మహత్తు అది. ఇవల్ల ఇయలటి దిల్ దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్ దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.